వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికీ ప్రేస్తలాడు. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది, క్షమించండి తల్లి, 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? చాలండి, ప్రార్థించు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి కాపరి, నీకు వందనాలు. పదే మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించుటకు, అర్థించుటకు దీనులమైన మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి ఈ చివరి నెలలో 3వ ఆదివారం కూడా మేమందరము నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. స్వామి, నువ్వు మంచి దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవని అడుగడుగున మా బ్రతుకులు రుజువు చేసుకుంటున్నందుకు నీకు వందనాలు. నాయన, ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటి ద్వారా మీరు మహిమ పొందుకున్నారు అయ్యా. ఇప్పుడు నీ వాక్యమును మేము నేర్చుకోబోతుండగా మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన వాడా, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ వాక్య సత్యాలు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృప మాకందరికీ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను, అవిధేయతను, అనాలోచనమును యేసు నామములో నేను కొట్టివేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పూర్తిగా మమ్మల్ని మీ వశములోకి తీసుకోమని మరొకసారి బ్రతిమలాడుతూ మా అంతరంగములో నీకు ఇష్టమైన కార్యమంతయు జరుగునుగాకని ప్రకటిస్తూ యేసయ్యతి శ్రేష్టమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో నుండి యోబు 7 మొదటి వచనంలో మనము చదువుకున్నాము. నరుని కాలం భూమి మీద యుద్ధ కాలము కాదా? గతంలో నేర్చుకొని ఉండవచ్చు. అయినను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్న ఆ పాఠాలు మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా 2 సార్లు చెప్తే ఇది ఖచ్చితంగా చేసి తీరాలని అర్థమని మనకందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. కళ రెట్టింపు అయితే ఇది నిశ్చయంగా జరుగుతుంది అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రభువు మాట్లాడుతున్న మాటలను మనమందరము శ్రద్ధగా విందాం. నరుల కాలము యుద్ధ కాలము అని వాక్యంలో ఉంది. కాదా అంటున్నాడు. అంటే మనకు కూడా కాస్తో కూస్తో అవగాహన ఉంది అన్నట్లుగా మనకు ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, మానవుడు భూమి మీదకి రావడమే ఒక పోరాటంతో వస్తాడు. చదువు పోరాటం, ఓకేనా, బతుకు పోరాటం, ఉద్యోగ పోరాటం, ఇలాగ పోరాటాలు ఒకటి తర్వాత ఒకటి పరంపరంగా సాగుతూనే ఉంటాయి. ఆ పోరాటం లేనివాడంటూ ఎవడు కూడా ఉండడు. కానీ ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఏవైనా శరీర సంబంధమైన వాటికి అంతగా ఆయన ప్రాధాన్యత ఇవ్వడని, మనతో మాట్లాడదలుచుకున్న ఆ మాటలు ఆధ్యాత్మికమైనవని, ఆత్మ సంబంధమైనవని, ఆధ్యాత్మిక జీవితానికి సరిపోయేవేనని మనకి దినం దేవుడు నేర్పించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయం కూడా మనందరము గ్రహించి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20 నుండి 23 వరకు దయచేసి చదవండి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి, యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు
యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మనము దేవుడు ఎవరితోనో యుద్ధం చేయమని చెప్పాడు అనుకోండి, ఆ యుద్ధం చెయ్యకపోవడమే పాపం అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో చిన్న చిన్న విషయాలు ఎన్నో మనకు ఏది పాపం అవుతుందో రాసి పెట్టాడు. మేలైనది చేయకపోవడం పాపమే, ఎరిగియు చేయకపోవడం పాపమే, ప్రార్థన చేయకపోవడం పాపమే, అనవసరంగా నీ పొరుగు వారిని బాధ పెట్టడం పాపమే అని వాక్యంలో ఉంది. కూలి చేయించుకొని ఏనాటి కూలి ఆనాడు వాళ్ళకి ఇవ్వకుండా, అంటే వాళ్ళ బాధపడే పరిస్థితులు మనము రాకుండా ఒకవేళ వస్తే కనుక అది కూడా మనకు మొక్కుకొని మొక్కుబడి చెల్లించకపోవడం పాపమే అని వాక్యంలో ఉంది. అంటే డబ్బులు ధనం ఇవే కాదు, నీ బతుకు కూడా ఒప్పుకుంటే నువ్వు ఆ మొక్కుబడి చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితము, నీ పిల్లల జీవితము దేవునికి ప్రతిష్ఠించినట్లయితే ఆ ప్రతిష్టను తప్పకుండా ఆ మొక్కుబడి నువ్వు నెరవేర్చాలి. ఇవన్నీ కూడా మనకు పాపాలని మనకు తెలుసు. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు, యుద్ధము చేయకపోవడం కూడా పాపమే. ఆ పాపం ఏం చేస్తుంది? మనలను పట్టుకుంటుంది అని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. పట్టుకుంటుంది అనంటే మీ పాప ఫలం మీకు మరలా లభిస్తుంది అని చెప్పారు కదా. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తున్నాను ఇప్పుడు మరొక మాట. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కొనే వరకు మనకొక పోరాటమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనంటే పాతది కొత్తది కలవకూడదని బైబిల్ చెప్పింది. కొత్త బట్టకు పాత బట్టను మాస్క్ వేయదు, పాతదానికి కొత్తది వేయకూడదు, పాతది కొత్తది కలవదు అని చెప్పాడు ప్రభువు కదా. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయకూడదు అని చెప్పారు. ఇవన్నీ మనకు స్వార్థల్లో దేవుడు ఎప్పుడో చెప్పి ఉంచాడు కదా. అందుకని ఈ కొత్త సంవత్సరం ఎదుర్కొనేటప్పుడు మనం చేసుకోవలసిన శుద్ధీకరణ, ఒక తీర్మానం ఏంటిదంటే పాతదంతా వదిలిపోవాలి, కొత్తది రావాలి. అదే ఉపవాసం అనే సుత్తే, తుప్పు వదలకూడదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి దైవజనుల ద్వారా మనకు ఆ మాటలను తెలియజేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పోరాటములో విజయం సాధించాలి, కానీ మనము అపజయం పాలవ్వకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం, ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ పాత సంవత్సరము మనము వదిలిపెట్టి నూతన సంవత్సరం ఎదుర్కొనే ముందు కూడా ఈ శరీరానికి మనస్సు కలిగే ఈ పాతది కొత్తది వదిలిపెట్టాలన్నా, దాన్ని వదిలించుకోవాలన్న ఈ స్వభావం విషయంలో, అలవాట్ల విషయంలో ఏదైనా సరే ఇది ఒక పోరాటంగానే మనం అనుకుందాం. ఈ పోరాటంలో మనం గెలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలుతో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీరు ఎవరెవరినైతే యుద్ధానికి దేవుడు రమ్మంటున్నాడు, ఏ గోత్రమైతే పలాని వారితో యుద్ధం చేయాలని చెప్తున్నాడు, ఎవరినైతే ఓడించమని చెప్తున్నాడు, సమూల నాశనము చేయమని చెప్తున్నాడు, వారందరితో మీరు యుద్ధం చేయాలి, వారిని సమూల నాశనము చేసి తీరాలి. అలా గనక మీరు చేయకపోతే మీ పాపము మిమ్మలను పట్టుకుంటుంది, అది మీకు పాపం అవుతుంది, ఆ పాప ఫలాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండమని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీ దేవుడైన యెహోవా మాటను మీరు శ్రద్ధగా వింటే కదా. ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయంలో 14వ వచనం వరకు అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి కదండి. వింటే
మీరు సమస్త జనము కంటే ఎక్కువగా ఉంటారు, అందరికంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అని కొంతమంది హిందూస్ ఏం చెప్తారు, మీరు పట్టిందల్లా బంగారం అయింది అంటారు. అదనమాట ఇది. దేవుని మహిమ కలుగును గాక. ఈ యొక్క దీవెనల పరంపర ఎంత ఎక్కువ ఉందో మనం అందులో చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే అంత ముద్దుగా చెప్పి, అంత బాగా చెప్పి, అంత ప్రేమించి మీరు ఇలా నా మాటను శ్రద్ధగా వింటే మిమ్మల్ని ఇంతగా దీవిస్తానని చెప్పితే వినకుండా పెడచెవిని పెట్టి మీరు వినకపోతే ఆశీర్వాదాలు ఎన్నున్నాయి, డబల్ త్రిబుల్ ఉన్నాయండి శాపాలు. మీరు చదివి లెక్కెట్టుకొని చక్కగా రాసి పెట్టుకోవచ్చు. ఓకే, బైబిల్లో చాలాసార్లు పరలోక రాజ్యం గురించి 10 సార్లు చెప్తే 60-70 సార్లు నరకం గురించి చెప్పాడు దేవుడు. ఎందుకని? ఆ భయంకరత్వం మనకు అర్థం అవ్వాలని, ఆ డేంజరస్ ఏంటో ప్రతివాడి మనస్సులో నాటాలని. పిల్లలు బయటికి వెళ్తుంటే తల్లి చెప్తూ ఉంటుంది, తండ్రి చెప్తూ, నాన్న జాగ్రత్త నాన్న, ఓకే జాగ్రత్త నాన్న, ఈ గుమ్మం దాటి గేటు దాకిందాక ఇదే పని. అబ్బా ఎన్నిసార్లు చెప్తావు మమ్మీ, ఎన్నిసార్లు చెప్తావు డాడీ అని విసుగనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితి ఎలాంటిదో మీరు ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే మీకేమవుతుందో అది వాళ్ళకి తెలుసు. కాబట్టి పదే హెచ్చరిస్తారు. అనంత జ్ఞాని అయిన దేవుడు కూడా నాశనాన్ని గురించి, నరకాన్ని గురించి ఎక్కువసార్లు గ్రంథములో ఎందుకు రాసి పెట్టాడు అనంటే మనం భయంతో, వణుకుతో జాగ్రత్తగా ఉండాలి, దాన్ని తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పోరాటం మనకు ఉంది అని మనం గ్రహిస్తున్నాం. తప్పకుండా ఈ పోరాటం అందరూ చేయాల్సిందేనని మనము గ్రహిస్తున్నాం. ఒకవేళ నేనైతే చేయలేనబ్బా, నా వల్ల కాదని ఎవరైనా మానేస్తే అది వారికి పాపం అవుతుంది. ఆ పాప ఫలం వారు అనుభవించి తీరాలని ఖచ్చితంగా బైబిల్ చెప్తుండగా ఇక నుండైనా మనము ఈ పోరాటానికి సన్నద్ధమవుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ఏం చెప్తుందో దయచేసి చదువుదా. ప్రభువునకు రోషము పుట్టించేదమా, ఆయన కంటే మనము బలవంతులమా? చాలండి. ప్రభువునకు రోషము పుట్టించేదమా, మనము ఆయన కంటే బలవంతులమా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కంటే బలవంతులం ఎవరం కాము. మరి ఎలాగండి? నన్ను ఓనీరా బాబు అని బతిలాడాడుగా ఎవరి దగ్గర? మరేంటి? యాకోబే బలవంతుడా? యాకో పట్టుదల బలవంతమైంది, దేవునికి మహిమ కలుగున గాక. భక్తి బలవంతమైంది, దేవునికి మహిమ కలుగున గాక. అంత గొప్ప దేవుడు నీ భక్తికి లోబడిపోతాడు, తట్టుకోలేడు, నిన్ను వదిలిపెట్టి పోలేడు. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకు రోషము పుట్టించేదమా, మనం ఆయన కంటే బలవంతులమా? గ్రహించాలి. ఎప్పుడో ఏదో వస్తుందని ఇప్పటి నుంచి ఏంట్రా బాబు అనే భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు భూమి మీద చాలామంది ఉన్నారు. నీకేం తెలుసు ఎప్పుడో ఏదో వస్తుందని ఇప్పుడే వస్తే ఏం చేస్తావు? ఆ జ్ఞానం వాళ్ళకు ఉండదు, ఆ తెలివి వాళ్ళకు ఉండదు. చాలామంది ఏమంటారంటే సచ్చినప్పుడు చూద్దాంలేండి అంటారు. ఆడికి పోయినప్పుడు చూద్దాంలేండి అంది ఒక అమ్మ. ఆడికి పోయినప్పుడు చూద్దామంటే నువ్వే చూస్తావు అది ఎట్టుందో, నేను చూడను. అందుకే నేను ఇప్పుడు చెప్తాను నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పోరాటంలో మనం అందరము యుద్ధ సన్నద్ధులముగా సిద్ధపడి విజయం పొందడానికి మనం అహర్నిశాలు ఆలోచనతోనే ఉండాలన్నది దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. సామెతల గ్రంథం 7:13లో ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాడంటే, నా కుమారుడా నా మాటలు విను, చెవి యొగ్గు, నీ మనసులో పెట్టుకో. పదే సామెతల్లో అనేక సార్లు చెప్పాడు. ప్రభు చెప్పుతుందే కాకుండా నీ తల్లి చెప్పు మాటలు విను, నీ బోధకుల మాట విను, నీ తండ్రి బోధ విను చెప్పాడా లేదా?
అక్కడ 5వ అధ్యాయములు అంటాడు, నీ బోధకుల మాట వినకుండా చేసినవాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యం, ప్రతి విధమైన దౌష్టమునకు కొంచెమే ఎడబాయనని అప్పుడు ఏడ్చుకుంటూ నువ్వు బాధపడే కంటే ఇప్పుడు వింటే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విననటువంటి వాడు, వినకుండా దౌర్భాగ్యమైన చావు తనే కాక తన ఇంటి వారందరూ చచ్చిన వారు ఎవరో మనకు బాగా తెలుసు. ఎవరైనా మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3 వచనం చదువుదాం. 2 చదవండి, తర్వాత 3 కూడా చదవండి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. చాలండి. సైన్యం ప్రభు చెప్తున్నాడు ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు అనంటే, నీవు కనికరమైన కటాక్షమైన లేకుండా చిన్న పిల్లల్ని మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు అసలు ఏది వాళ్ళంటూ వాళ్ళది ఏది లేకుండా మొత్తం నిర్మూలన చేయమని చెప్పాడు. ఓకేనా? చెప్పితే ఏం చేశాడండి ఈయన? చేయలేదు. అసలు ఎందుకండి అమాలేకులను దేవుడు చంపమన్నాడు? ఎందుకు మిద్యానీయులను చంపమన్నాడు? కొన్ని జాతులు ఉన్నాయి, ఇంకా మనం కింద వాటికి చదువుకుందాం. ఎందుకన్నాడు అని అంటే, ఆయన ఎందుకు ఏం చెప్పినా అందులో చాలా అర్థం ఉంటుంది, అది చాలా మనకు మేలు కలిగించేది ఉంటుంది. అనవసరంగా దేవుడు ఏది చెయ్యడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే అమాలేకులు ఎందుకు చంపమన్నాడు దేవుడు చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదువుదాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేళ్లతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. చాలండి. అమాలేకీయులు ఇశ్రాయేలు అరణ్యయాత్ర చేస్తూ వెళ్తూ ఉన్నారు. వారు వెళుతూ వాళ్ళ భూభాగం గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి వారు ఊర్లను, వారి యొక్క పల్లెలను దాటుకుంటూ వెళ్ళాలి గనక వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా వారి యొక్క సరిహద్దులు బయట నుండి వెళ్తున్నారు. ఓకే, వెళ్తూ ఉంటే అనవసరంగా వచ్చి వాళ్ళతో యుద్ధం చేశారట. ఇక్కడ యుద్ధం చేస్తే దేవుడు 16వ వచనములు అంటాడు కదా, ఇది తరతరములకు యుద్ధమే. అసలు ఎప్పుడు కూడా ఎవరు కూడా అమాలేకీయులను మీరు కటాక్షించొద్దు. చదువు తల్లి. 16వ వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే తరతరములకు యుద్ధం గనక వారిని మీరు బొత్తిగా నిర్మూలం చేయమని చెప్పారు. ఆ మాటే ఎక్కడో ఇశ్రాయేలీలు ఎవరినో ఒకనే, మరి ఎలాగా వాళ్ళు అంటే ఎక్కడెక్కడ అమాలేకీయులు ఉంటే, ఏ ప్రాంతంలో అమాలేకీయులు ఉంటే వాళ్ళని హతం చేయడమే వీళ్ళ డ్యూటీ. అదే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17 నుండి 19లో ఇశ్రాయేళ్లకు అలసిపోయి వాళ్ళు ప్రయాణం చేస్తుంటే అనవసరంగా వీళ్ళది ఏమనకుండానే వచ్చారు. కాబట్టి చదవండి మీరు వాళ్ళను మీరు మర్చిపోవద్దు, వాళ్ళని మీరు చంపాలన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిద్యానీయులతో ఎందుకు, మోయాబీలతో ఎందుకు దేవుడు చెప్పాడంటే కారణం లేకుండా ఏం తెలియదు. కొంతమంది తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళని బొత్తిగా నాశనం చేయండి. ఎందుకంటే చదువుతామా, కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశం క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. ఎందుకు అని అంటే వాళ్ళు మామూలుగా ప్రయాణం చేసి వాళ్ళు అలసి ఉండగా వాళ్ళను
అదును చూసి వాళ్ళని చంపాలని వీళ్ళు ప్రయత్నం చేసి యుద్ధానికి వచ్చారు. చాలా దూరం ప్రయాణం చేశారు, అరణ్యంలో ప్రయాణం చేశారు. వీరు అలసిపోయి ఉంటారు. ఇదే సమయం వీళ్ళని నిర్మూలన చేద్దామని వచ్చారు. కానీ వాళ్ళు అలసిపోలేదండి. ఆ సంగతి వాళ్ళకి తెలియదు కదా. వారి పాదములు, చెప్పులు అరగలేదు, బట్టలు పాతగిల్లలేదు. ఎందుకని? ఒక గద్ద రెక్కల మీద తన పిల్లలు మోసినట్టుగా ఆయన ఒక అద్భుతంగా తీసుకొచ్చాడు. నేను ఎప్పుడూ మీకు చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు వరకు చెప్తూనే ఉంటా. ఎన్ని ప్రయాణాలు చేస్తానో ఒకరికి నేను చెప్పాను, దేవుడు నన్ను ఎంత సురక్షితంగా నడిపిస్తున్నాడు అనంటే, ఒక చెట్టుకు ఒక మల్లె పువ్వు కానీ గులాబీ పువ్వును కానీ పట్టుకొని ఇట్లా పీకరు ఎవరు, తల సున్నితంగా వస్తారు. నన్ను కూడా దేవుడు అంతే నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగ ఇశ్రాయేలును నడిపించాడు. ఎంత ప్రయాణం చేశామా, ఇంత దూరం వచ్చామా, ఇంత దూరం అరణ్యంలో మనం నడిచామా అన్న బాధ, కష్టం వాళ్ళకి తెలియకుండా వాళ్ళని నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకేం అన్యాయం చేయలేదు, వాళ్ళు మిమ్మల్ని ఏమనలేదు, మీ సరిహద్దుల్లో ఏది వాళ్ళు స్వీకరించేది. మీరు బైబిల్ మీరు బాగా చదువుతున్నారు కనుక చాలా మందిలో మధ్యలో నుండి వెళ్ళాల్సి వస్తే, వారి పొలి మీద దాటాల్సి వస్తే నీళ్ళు మేము కొనుక్కుంటాం, ఓకే, ఆహారం కూడా కొనుక్కుంటాం. మేమేమి చెయ్యం, మీ చేలుపాడు చేయం, దేని చెయ్యం. దేవుడు మాకు ఖచ్చితమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఓకే. కాబట్టి మేము దాటుతామంటే కూడా అడ్డం వచ్చి మరి యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారందరినీ దేవుడు గుర్తుపెట్టుకొని ఏం చేశాడు, వాళ్ళు మీరు ఖతం చేసేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన సహోదరుని వాళ్ళని నిర్భయంగా జీవిస్తుండగా వాడికి హాని చేయవాడు పాపం చేయవాడని వాక్యంలో ఉంది. నీ జోలికి రాకుండా నువ్వు ఎందుకు వాడు అనాలి కదా. కొంతమందికి అలా చెయ్యడము వాళ్ళకు చాలా సరదా. పోతుడు కాలడ్డం పెడతాడు, పడతాడు. వాడిపోతుంటే నీకేం వచ్చిందిరా, వాడిని పడేసి వీడియో నవ్వుతూ ఉంటాడు. ఇలాంటి తెలివి తక్కువ పనులు ఒక సైన్యానికి వాళ్ళు చేశారు. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళను సమూలంగా నిర్మూలం చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాదాపుగా మీరు ఇలా ఎంతమందితో యుద్ధం చేయమన్నాడు దేవుడు అంటే, ఆ ద్వితీయోపదేశ కాండమే 7:1 మీరు చదివితే 7 జాతులని చెప్పాడు దేవుడు. ఆ 7 జాతులను మీరు సమూలంగా నిర్మూలన చేసి తీరాల్సిందే అని చెప్పాడు. కాబట్టి ఈ 7 జాతుల గురించి ఒకసారి నేను మాట్లాడాను. ప్రభు చిత్తమైతే మరొకసారి మనము నేర్చుకుందాం. కాబట్టి ఈ యుద్ధము మీరు చేసి తీరాలి, వాళ్ళని సమూలంగా నిర్మూలన చేయాలి. అలా నిర్మూలన చేయకపోతే, అసలు యుద్ధమే చేయకపోతే మీకు పాపం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా యుద్ధం చేయకుండా ఉండొద్దు, మీరు యుద్ధం చేసి తీరాలి. యుద్ధం చేయకపోతే మీకు పాపమని పదే దేవుడు హెచ్చరించి మరొక మాట చెప్పాడు. సంఖ్యాకాండంలోనే 33వ అధ్యాయం 55వ వచనం 56వ వచనం చదువుదాం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయదలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. చాలండి. దేవుడు అన్నాడు, నేను సమూలంగా వారిని నాశనం చేయమని చెప్పాను కదా, చంపేయమని చెప్పాను కదా. అలా చేయకపోతే మీరు ఎవరినైతే వదిలిపెట్టేస్తారో వారు మీ పక్కలో భల్లెల్లాగా మీ కళ్ళలో శూలాల్లాగా ఉంటారు అని చెప్పి అంతటితో వదిలిపెట్టలే. వాళ్లకు నేనేం చేయను ఉద్దేశించాను అది మీకు చేస్తానన్నాడు. ఎంత భయంకరం కదా. అంత ఖచ్చితంగా దేవుడు చెప్పితే కూడా మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ముందు చదువుకున్నాం. సౌలు గారు ఆ పని చేయలేకపోయాడు, సమూల నాశనము చేయలేకపోయాడు కదా. ఆయన ఏమన్నాడు 21వ వచనంలో, దేవుడికి బలిద్దామని చేశాము, ఉంచాము కొన్ని పక్కకు అన్నాడు
కదా. ఫస్ట్ 25 ఏమంటాడు, నేను దేవుడు చెప్పినట్టే అన్నీ చేసేసాను అని జయ జెండా బాతి ఏందో ఎదుర్కొని గొప్పలు చెప్తున్నాడు. నోరు మూసుకో, దేవుడు నాకు అన్నీ చెప్పాడు అన్నాడు సమూయేలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వేమేం చేశావో, నువ్వేమేమి చేయలేదు, ఏది మిగిలించావో, ఏది పక్కకు పెట్టావో నాకు బాగా తెలుసు. అన్నీ చేసావాడిని, మా జాయి అంతా చేశానంటాడు. నేను పోయి చూస్తే ఏదో ఒకటి మిగిలిపోద్ది. అలాగే ఎవడైనా పిల్లలంతే అనుకుంటారు వాళ్ళన్నీ చేసామని, కానీ ఉంటుంది. అయితే దేవుడు కూడా వాళ్ళతో చెప్పాడు. ఏమన్నారు? సమూయేలు ద్వారా. ఎవరితో? సమూయేలుతో. నువ్వు జయోత్సాహం చేస్తున్నావు, మరి నాకు వినబడుతున్నటువంటి అయ్యేటి అని అంటే అప్పుడు అంటాడు కదా, దేవుడికి బలిద్దామని మంచి మంచి తీసి పక్కకు పెట్టారు అన్నాడు. మరలా 24వ వచనంలో అంటాడు కదా, దేవుని మాట వినుట శ్రేష్టం కదా, నువ్వెందుకు అలా చేసావు? దేవుని మాట ఎక్కువ, నువ్వు బల్లర్పించుట ఎక్కువ కాదు. నీకెంత మంచిగా చెప్పి నిన్ను సాగనంపి నీకెంత ముద్దుగా పనులు అప్పగిస్తే నువ్వెందుకు చేయలేదు అని అడిగితే 24వ వచనంలో అంటాడు కదా, అధ్యాయంలో జనులకు జడిసి చేశానంటాడు. చెయ్యనోడికి ఎన్ని మాటలు వస్తాయి చూసారా. దేవుని మహిమ కలిగిన గాక, హల్లెలూయా. సత్యం ఎప్పుడు ఒకటే, అబద్ధమే రకరకాలుగా ఉంటుంది. గ్రహించాల్సి ఉంది. ఎప్పుడు ఒకసారి ఒక మాట, మరొకసారి మరొక మాట, గట్టిగంటే ఇంకో మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. దేవునికి మహిమ కలిగిన. వీటికి మించున్నది దుష్టుడి నుండి పుట్టున్నది అని. చూడండి, నేను త్వరగానే ముగిస్తాను. ఈ విధంగా దేవుడు చెప్పింది చేయకుండా సమూల నాశనం చేయమని చెప్పితే కొంతమంది మిగిలించారు. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 10 వరకు మనము చదివితే, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచునుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా, నేను అమాలేకీయుడునని చెప్పి తిని. అతడు, నా ప్రాణము ఇంక నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా, ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకరములను తీసుకొని, నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. నీవెవడవంటే? అమాలేకుడు. నేను అమాలేకుడునని చెప్పి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఖడ్గము, హస్తకంకణము, కిరీటం అన్నీ పట్టుకొని దావీదు దగ్గరకు ఒకడు పరిగెత్తుకొచ్చి మొత్తం విషయమంతా చెప్పాడు. నేను పలాని పర్వతం దగ్గరికి వెళ్ళిన, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సౌలు పరిస్థితి ఎలా ఉంది, సౌలు కలిగిన వాళ్ళందరూ చనిపోయారు. ఇక ఆఖరి పరిస్థితిలో ఉండగా ఇటు వెనక్కి తిరిగి చూసి, వాళ్ళ చేతిలో నేను సావుకుంటున్నట్లు నీవు నన్ను చంపి నన్ను. ముందు ఈటి మీద పడ్డాడు, ప్రాణం పోలేదు. తర్వాత ఇతను తిరిగి చూస్తే ఇతను కనబడితే అన్నాడు కదా, వాళ్ళు వచ్చి నన్ను చంపకముందే నువ్వు చంపేసి అన్నాడు. ఇంతకు వాడేవాడు? అప్పుడే నువ్వు చంపి ఉంటే నేను చంపడుగా. అంటే సౌలు చంపకుండా వదిలిపెట్టాడు అంటే దేవుని ఆజ్ఞను మీరాడు. దేవుని ఆజ్ఞ ఏ విషయంలో నువ్వు మీరుతున్నావో, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నీవు దేన్నైనా కిల్ ఇట్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ అన్నాడు. నిన్ను అది చంపక ముందుకే నువ్వు దాన్ని చంపు. దేవుని మహిమ కలుగును గాక. పాము కాటేసిందాక దాంతో ఆడుకొని, అయ్యో అనవసరం కాటేసి నేను చచ్చిపోతానంటే ఎవడు బుద్ధి ఉందా? అది నేను చంపొద్దని నీకు తెలిసినప్పుడు ఆ అలవాటు, ఆ విధానము, ఆ వ్యసనము, ఆ బుద్ధిహీనత, అవివేకము, అజ్ఞానం నిన్ను చంపుతుందని తెలిసాక చంపకుండా ఇంకా దాన్ని బతికిచ్చావంటే దానితోనే చావడం ఖాయమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అమాలేకుడు అప్పటిదాకా పోలే, అగగును కూడా పక్కకు పెట్టాడండి.
ఎక్కడ దాకా వీళ్ళు వచ్చారు అని అంటే ఎస్తేరు కాలంలో దాకా వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హామాను ఎవడంట? అగాగీయుడైన హామాను. ఏమండి, నువ్వు ఎవరిని చంపలేదో వాడిని తరాలకు వస్తాడండి. దేన్నైతే మనము చంపమో, దేన్నైతే ఖండించమో, దేని అయితే దేవుడు కాదు ఇది ఉండకూడదు అన్నాడు, దాన్ని అలాగే పెంచి పోషిస్తూ ఉంటే అది నీ ప్రాణం తీయడం ఖాయము అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బతకడం వేరే, జీవించడం వేరే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎన్నాళ్ళు బతికినా నీ వాయిన్లో జీవించకపోతే వేస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్ది కాలమే మనం యాత్ర చేసినను ఆయనలో అనుక్షణము జీవించు వారమైతే మనము ధన్యులం అవుతాం. నువ్వు జీవిస్తున్నావంటే నేను చంపేదాన్ని నువ్వు చంపేశావని లెక్క. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సౌలు బుద్ధిహీనంగా ఏదైతే పక్కకు పెట్టాడో, ఏ జ్ఞానమైతే అతని పర్వాలేదులే అనిపించిందో దాని ద్వారానే సౌలు చనిపోయినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అప్పుడు అరే భలే చంపేసావురా, వెరీ గుడ్ రా, నా శత్రువు అయినరా, నన్ను తరిమి తరిమి చేశాడురా బాబు, నేను ఎంత బాధపడ్డాను వాళ్ళతో అన్నాడా? నీ నోరేని సాక్ష్యం ఇచ్చింది కనుక ఇప్పుడు నువ్వు బతకూడదని చంపేశాడు ఆయన. ఎవరినైనా సమూల నాశనం చేశాడంటే ఒక దావీదేనండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే దేవుని యుద్ధములు చేసిన వాడు దావీదని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడికి ఏదేది నచ్చుద్దో, దేని మీద దేవుడు అసహించుకుంటాడో దాన్ని యుద్ధం చేసినంత పోరాటం చేసి దాన్ని జయించేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన న్యాయవంతుడు గనక ఆ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయంలో, ఆ ఒక్క విషయంలో కూడా పడక తేలునంతగా పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధములో మనకు విజయం రావాలి. ఇప్పుడు మన శత్రువు ఎవరు అనంటే మన శరీరం. ఏంటి అంతే, అపవాది. ఇది తెలియదరా అపవాది? మరి సపోర్ట్ చేయట్లేనా? చూస్తా, మన శరీరం, అపవాది, ఈ రెండు కూడా దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు చెప్పారు 12-13 వచనాల్లో ఏముంది? మనము పోరాడునది శరీరులతో కాదు కదా, అపవాది యొక్క ఆకాశ మండలమందున్న వాయు సంబంధి అధిపతితోను వాడి యొక్క సమూహంతో మనకు పోరాటం ఉంది. తర్వాత మన శరీరంతో మనకు పోరాటం. 7 అని జాతులని చెప్పాడు చూసారా? నీ శరీరంలో 7 ఉంటాయండి. ఆ 7 దైవ విరోధంగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. దుష్టుడికి ఆలవాలంగా నివాసంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ 7 వాడు ఏమంటాడు? తనకు ఆయుధాలుగా చేసుకొని మన మీద వాడు జయించడానికి ప్రయత్నిస్తాడు. ఈ 7 యొక్క ఆలోచనలు మనం వినకుండా, ఆ శరీర సంబంధమైనటువంటి మాటలు మనం వినకుండా, ఆ క్రియలు మనము చేయకుండా ఈ 7 జయించగలిగితే మనము పూర్తిగా సమూలంగా నాశనం చేసినట్టే లెక్క అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆలోచనలు, నీ కన్నులు, నీ చెవులు, నీ నోరు, ఓకే, నీ కాళ్ళు, నీ చేతులు, లాస్ట్ వచ్చేసరికి ఏంటిది? నీ అంతరంగం. సమయం ఎక్కువ అవుతుంది కానీ మీరు చదివినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 4-6 వరకు చదివితే, ఇశ్రాయేళ్ళకి ఇంత చెప్పినా సరే యెబూసీయులను వదిలిపెట్టేశారట. దావీదు కాలములో వాళ్ళను సమూల నాశనం చేశారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 4-6 వరకు మీరు చదివితే అక్కడ రాయబడింది. తరువాత దావీదును ఇశ్రాయేలులందరూ యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచట ఉండిరి. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణబడిన అనబడిన సియోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట
ఎబూసీయులను హతం చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియును అగునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము పట్టణం ఎక్కడుందండి? ప్రపంచానికి మధ్యలో ఉంది. ఈ ఎబీసీలను మొత్తం చుట్టుపక్కలంతా నాశనం చేసుకుంటూ వచ్చాడు, సంహరించుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళను వదిలిపెట్టారు. ఈ వీళ్ళను ఏం చేశారు? దావీదు చంపేశాడు. దేవునికి స్తోత్రం. దావీదు సైన్యం చంపేశారు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అయితే నేనంటాను, 1, 2, 3 అని లెక్క పెట్టుకోండి. మీరు చెవులు ఇవ్వచ్చు దేవునికి వాక్యానికి, కళ్ళు ఇట్టగే అప్పగించి చూస్తూనే ఉంటాడు. వీడు అది కూడా చూస్తలే, నిద్రపోతుండు. అలాగే నీ చేతులతో బైబిల్ పట్టుకొని రావచ్చు, లేకపోతే చేతులతో దేవుని యొక్క కార్యాలు చేయడానికి నీ చేతులను ఉపయోగించవు. ఆయన సన్నిధికి వెళ్ళడానికి నీ పాదాలు ఉపయోగిస్తుంటావు. నీ నోరు దేవుని వాక్యాలే వల్లిస్తుంది. సెంటర్ పాయింట్ మాత్రం దేవునికి ఇవ్వవు. ఓకేనా? ఈ పై అన్నీ ఇచ్చి ఏం చేస్తావు? సెంటర్ పాయింట్ ఏందది? ఎస్. అందుకే నేను చెప్తూ ఉంటా ఎప్పుడు కూడా, 27వ కీర్తన 8వ వచనములో దావీదుతో దేవుడు అన్నాడంట, నా సన్నిధిని వెతుకు బాబు అని చెప్పాడంట. అంటే నీ సన్నిధిని వెదకదినని నా హృదయము నీతో అన్న. నోరు అనకూడదురా బాబు, ఇది అనాలి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుకే హృదయపూర్వకముగా ప్రభును ప్రేమించమన్నాడు, పూర్ణ శక్తితో ప్రభును ప్రేమించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మ దేవుని మాటలు ఎక్కడ పెట్టుకుందండి? దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. అందుకే ప్రభు ఏది చెప్పలేదు, కానీ నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు. అన్నాడా లేదా? ఓకే, ఆ పాట ఉందిగా, బంగారం అడగాలేదు, వజ్రాల నడగాలేదు, హృదయాన్ని అడిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఇచ్చి దండం పెట్టి ఇంటికి వస్తాడు, వీడికి నచ్చినట్టు చేస్తాడు. ఇక్కడ మాత్రం దేవుడు వండడు. దేవుడు అడిగింది అదే. ఇంకొకసారి అంటాడు 17 కీర్తన సామెతల్లో, నీ మనస్సు నాకిమ్ము అన్నాడు. దేవునికి మహిమ కలుగున గాక. అందుకనే ఇర్మియాలో చెప్పాడు, ఒరే బాబు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. కార్ పాడైపోతే బైక్ మెకానిక్ తెస్తే ఆడేం చేస్తాడరా? చేయలేడు. దీన్ని ఎవరు బాగు చేయగలరో ఆయన ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, దాన్ని నాకు ఇచ్చే, నేను దాన్ని బాగు చేస్తా. అది ఘోరమైన వ్యాధి గలదు కనుక ఈ బుర్రంతా మనకు తెలియడానికి ఏంటి, అన్ని అవయవాల కంటే ఏది ముఖ్యం? అన్నీ 2 పెట్టాడు. ఒక చేయలేకపోయినా బతకొచ్చు, ఒక చెవి వినబడకపోయినా బతకొచ్చు, ఒక రంధ్రం మూసుకపోయినా బతకొచ్చు. అవునా కాదా? అన్నీ 2 పెట్టి గుండె ఒకటే పెట్టాడండి. దేవుని మహిమ కలుగున గాక. ఇక అది పాడైందంటే ఇంతే సంగతి, పోతాం. బతికేది ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అది దేవునికి మనం ఇవ్వాలి, ఆ సెంటర్ పాయింట్ మనం ఇవ్వాలి. ఈ 7 నువ్వు జయించగలిగితే నీకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీవు ఆ పోరాటములో దేనినైనా వదిలిపెట్టావనుకో, ఏదైనా పక్కకు పెట్టావనుకో, అదే నిన్ను చంపేదిగా మారుతుంది అని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము యుద్ధం చేయాల్సి ఉంది. యుద్ధ పోరాటం మనము యుద్ధం చెయ్యకపోవడం పాపం అవుతుంది. ఆ పాప ఫలాన్ని మనము అనుభవించాలి. అంటే ఏదైనా ఒక దేవునికి ఇష్టం లేని ఒక వ్యసనం కానీ, ఒక అలవాటు కానీ, ఒక పద్ధతి కానీ, ఒక మాట కానీ, ఏదైనా సరే దాన్ని జయించడము యుద్ధం చేసినంత పని అవుతుంది. నువ్వు మామూలుగా అనుకొని నేను ఎలాగైనా జయించాలి అనుకుంటే అవ్వదు. అంటే ఒక యుద్ధం చేయడానికి ఎంత పోరాటం చేయాలో దానికి కూడా అంతే అవసరము అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పోరాటాలు శత్రువులతో కాదు, శరీర సంబంధమైనవి కాదు అని మనకు బాగా తెలుసు. దానికే మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అన్నాడు.
అంటే పోలీస్ డ్రెస్సు, మిలిటరీ డ్రెస్సు, మరొక డ్రెస్సు బజార్లో దొరుకుద్ది. ఈ డ్రెస్ మాత్రం ఆయన ఇవ్వాల్సింది. దేవుని మహిమ కలుగును గాక. అవునా? అవి వేసుకొని శుభ్రంగా ఫెయిల్ అయిపోయి కూడా నేను ఎస్ఐ పోస్టులో నిలబడింది ఒక ఆమె. మీరు చూశారుగా? వాళ్ళు ఇవ్వాలి కదా డిపార్ట్మెంట్ డ్రెస్సు. మరి ఈమె ఎట్లా వేసుకొని పోస్టుకి వచ్చిందంటే బజార్లో వేసుకుంది. ఏంటట, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎస్ఐగా చూడాలనుకున్నట్టే ఇవకేమో మార్కులు రాలేదు. పోనీ వాళ్ళ మమ్మీని నాన్న సంతోషపెడతానికి జైల్లో కూర్చొని సంతోషపెడతాను. తెలివి లేని పనులు ఇవన్నీ కదా. కాబట్టి అందుకే ఎక్కడ రాశాడు, నీవు జయించాలంటే వాటన్నిటికీ మీద విజయం పొందాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును నీవు ధరించుకో. కూర్చోబిడ్డ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏంటో అక్కడ క్లియర్గా దేవుడు మనకు రాసి పెట్టాడు. సత్యమనే దట్టిని కట్టుకోండి, నీతి అనే మైమరుపు తొడుక్కోండి, అలాగే సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోండి, విశ్వాసమనే డాలు పట్టుకోండి, దేవుని వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకోండి, తర్వాత రక్షణ అనే శిరస్త్రానం పెట్టుకుంటే తల మొదలుకొని పాదాల వరకు కూడా నీకు ఒక డ్రెస్ ఇచ్చాడు దేవుడు. అది నువ్వు వేసుకోవాలి. సమస్త విధములైన విరోధ శక్తులను, శరీరాన్ని కూడా జయించడానికి పనికొచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 37-31 చెప్పారు, అలాగ నిలబడిన వారిని, అలాగా ఉన్నవారిని, అరే ఎలాగైనా తొట్టుపాటు లేదు, చిన్న తేడా లేదు, చాలా పద్ధతి గల్లోలని అన్యులు మనల్ని గమనిస్తారు. నేను ఎప్పుడూ చెప్తాను ఏమని, మనం బైబిల్ చదువుతుంటే వాళ్ళు నిన్ను చదువుతున్నారు. చూస్తుర్రా మరి? జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ బతుకు, నీ జీవితమే ఒక పత్రిక అయిపోతే వాళ్ళు అది చదువుకొని బాగుపడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రవర్తన ఒక పత్రిక అయిపోవాలి, నీ నడవడిక ఒక పత్రిక అయిపోవాలి, ఒక సువార్త అయిపోవాలి మన బ్రతికే. అప్పుడు ఈ బైబిల్ దగ్గరికి రాకుండానే నిన్ను చూసి ప్రభు దగ్గరికి వాళ్ళు రాగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు గుడికెచ్చి వెళ్ళిపోవడం వాళ్ళగా మనం ఎవరో ఉండొద్దు దయచేసి. ఈ పోరాటంలో మనమందరం విజయం పొందుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము పోరాటము ఎవరితో చేయాలో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సర్వాంగ కవచం అంటే అన్ని అంగాలకు సరిపడా కవచం. అంటే నేను 7 మనము జయించాల్సి ఉంది కదా, వీటన్నిటికి సరిపడా కవచాన్ని దేవుడు మనకిచ్చాడు. తర్వాత ఏం చెప్పాడు, నీ తలంపులకు, ఆలోచనలకు పరిశుద్ధాత్ముని కావలి ఉండమని అడగమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ వల్ల కాదు కంట్రోల్ చేసుకోవడానికి. ఈడనే కూర్చున్నావు, హైదరాబాద్ పోయి వచ్చావు ఇప్పుడు. అవునా? జట్టు కంటే ఇంకా ఎవడో 30 నిమిషాల్లో పోద్దంట ఒక జట్టు, ఎన్నో వేల కిలోమీటర్లు. కానీ ఈడు అంతకన్నా బాగుపోతాడు. ఎవరు? మనస్సును కంట్రోల్ చేసుకోలేని వారు కదా. అందుకని పరిశుద్ధాత్ముడా, నా ఆలోచనలకు, నా తలంపులకు నీవు కావలి ఉండయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 పేతురు 1:13 చెప్పాడు, నీ మనస్సును అనే నడుమును నువ్వు కట్టుకో. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము చేత, పరిశుద్ధాత్మ సహాయము చేత మనము జయించగలము, పూర్తి కంట్రోల్లో మనం ఉండగలం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కోపం వస్తే అంత మంచోడు కాదండి అన్నాడు. ఆడేవాడరా? కోపం వస్తేనే నువ్వు మంచోడు అవ్వాలి. అంటే నీ తడబటు ఎక్కడ కలుగుతుందో అక్కడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ సాయంకాలం అయితే మిద్దె మీద తిరిగి చెడిపోయి పడిపోయాడో ప్రార్థన ఎప్పుడు మొదలుపెట్టాడు? హల్లెలూయా. ఎక్కడ పడిపోయే అవకాశం ఉందో అక్కడే నువ్వు జాగ్రత్తగా ఉండడానికి, అదే ముందు నీ కంట్రోల్లో ఉన్నట్టు చూసుకోవాలి. హల్లెలూయా. పగలంతా బాగానే ఉంటాడండి, సాయంత్రం అయితే ఇక నేను ఆపలేడు ఎవడంటే అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమయాలను నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆ సమయంలోనే దేవుని సహాయం కోరాలి. ఆ సమయమే జయించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే రాబోయే నూతన సంవత్సరంలో పాతదంతా గతించునుగాక.
మనం చెప్పుకుంటాం 31వ రాత్రి ఏమని, పాతదంతా గతించను, ఇదిగో కొంతమంది కొత్త వాయన అంటాడు, నేను అంటాను సమస్తము కొత్త వాయన అందాం. దేవునికి మహిమ కలుగును గాక. 1 కాదు 2 కాదు, సమస్తము కొత్త వాయన. దేవునికి మహిమ కలుగును. పాత ఆలోచనలు, పాత బుద్ధి, పాత మూర్ఖత్వం, పాత అలుగుడు మొత్తం పోవాలి. అది కూడా చెడ్డదే, అది ఆహాబుది, మనది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహాబు మంచోడా? చాలా చెడ్డోడు కదా. కాబట్టి అలాంటి ఏవి మనకు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. మరి మన పోరాటము సాతానుతోనూ శరీరముతో అని చెప్పాం. అవి 2-3 మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూద్దాం దేవుని వాక్యంలో నుండి. 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఎస్. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చాలండి. ఒక నియమం ఉందండి పోరాటానికి. మళ్ళీ ఆ నియమం లేకపోతే కూడా నీకు దొరకదు, జయం రాదు. ఓకే, ఏం నియమము? యాకోబు పోరాడాలనుకున్నాడు దేవునితో. ఏ విధం చేతనైనా ఈ రాత్రి నేను దేవునితో పోరాడి విజయం సాధించాలి, ఇక నేను ఇలా మామూలుగా ఉండకూడదు అనుకున్నాడు. ఏం చేశాడు? అందరిని పంపించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఒంటరైపోయాడు. ఓకే, ఈ గుళ్ళో ప్రార్థన చేద్దామని చాలా తెలియజేస్తారు. ఇక్కడ కాదు రేపు అసలు అక్కడ చేయాలి, నీ ఇంట్లో చేయాలి. మరి ఇంట్లో చేయడానికి ఏమేమి అడ్డం వస్తున్నాయి నీకు? ఆ అడ్డమాట అన్నిటిని నువ్వు జయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేదో గుర్తొస్తుంది, ఏదో ప్రేరేపణ వస్తుంది, ఎవడో మాట్లాడుతుంది, ఏది వస్తాడు. ఏది నీకు రానంతగా నీవేమైపోవాలి? పరవశమైపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వశులమైపోవాలి. పరిశుద్ధాత్మ వశులమైపోతే అప్పుడు కానీ మనము దేవుని సన్నిధిలో ఆ నియమం ప్రకారముగా పోరాడడానికి, ఆ నియమం ప్రకారంగా ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నీకేంటో గుర్తొస్తుంది, అప్పుడే ఎవరో తలుపు కొడతారు, అప్పుడే ఏదో వస్తుంది. ఇవన్నీ జరగకుండానట్లుగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నీవు ఒంటరైపోవాలి. అమ్మో, ఒంటరికి చేయడం నాకు భయం అండి. భయమే చాలామందికి కదా. చాలామందికి భయం, ఒంటరిగా ఉండలేరు. యేసయ్య 12 మందిని కూడా పక్కకు పెట్టి ఒంటరిగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు చెప్పారు, నాకు చాలా నచ్చింది. ఉపవాసాలు చేయండి, దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే ఆయన శరీరధారి అయిన దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయము భక్తి కలిగి ఉన్నాడు. ఇక నాకంటే వీరుడు లేడు, ఇన్ని రోజులు పాసం ఉన్నాను, ఇక కాలరీ వేయొద్దు, భక్తి 2 ఉండాలి. కింద రాసిండు, విధేయత నేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. శ్రమలు పెట్టేది ఎందుకండి దేవుడు? శ్రమకు అప్పగించేది ఏంటంటే నువ్వు లొంగాలని. అగ్నిలో వేసేది ఎందుకండి? ఇనుమును వంగాలని. నువ్వు ఇంకా టెంపర్ చేస్తే కుదరదు, రావద్దు. నీకు అనుకువ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. విధేయత రావాలి నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినయం రావాలి. వినయం భూషణం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేదో చెప్పుకునేది భూషణం కాదు, వినయమే భూషణం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక భూషణం అంటే కూడా కొంతమంది తెలియదు ఏంటంటే, ఎస్ ఎస్ ఏమండి ఇంగ్లీష్ మీడియాలు అటు ఇటు కాకుండా చదువు అయిపోయింది, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి. కాబట్టి యేసయ్యలాగా ముందు ఉపవాసములతో మన శరీరాన్ని మనము నలగొట్టుకొని లోపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ నియమం ప్రకారంగా మనము దేవుని సన్నిధిలో పోరాటం చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. తల్లి
మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చాలండి. ఏమండి, దేంతో పోరాడాలంట? నియమం ప్రకారం పోరాడాలి. నువ్వు గుర్తొచ్చినప్పుడు కాదు. ఓకే, అంటే ఏది పాపమో ఫస్ట్ లిస్ట్ రాసుకో. దేవుని మహిమ కలుగును గాక. అలాగా ఆ దానితో, ఒక్కొక్క దానితో ఆ లిస్టులో ఉన్న ప్రతి దానిని నువ్వు జయించావా లేదా, దానితో నియమం ప్రకారంగా నువ్వు పోరాటం చేస్తున్నావా లేదా తెలుసుకో. వాటన్నిటి నువ్వు జయించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీరు పోరాడలేదు అంటున్నాడు హెబ్రీలకు రాస్తూ కదా. కాబట్టి మనము కూడా ఇంకా పాపంతో పోరాడుటలో మనము రక్తము కారణంతగా శ్రమ పడలేదు. పోరాటం చేస్తానే అన్నయ్య గారు, ఎప్పటి నుంచో చేస్తున్నాను. నిజమేనానే అన్నయ్య అది ఇదని అంటే అది చెప్పితే కుదరదు. నీకు రక్తము కారణంతగా పోరాటం అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణముతో పోరాటము చేయగలిగిన ఆ దేవుడు ఏం చేశాడు అనంటే, కనుక్కోమేంటో, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇలాంటివన్నీ జయించుదాం గాక. ఆమేన్. హల్లెలూయా. కాన్సన్ట్రేషన్ పోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము పాపముతో పోరాడుటలో ఇంకా రక్తము కారణంతగా చేస్తూనే ఉన్నాం. పోరాటం చేయట్లేదు అంటలేదు, రక్తం కారలే ఇంకా. ఓకే, అంటే అది వాడిని జయించడం అంటే చాలా కష్టం అని గుర్తుపట్టాలి. రక్తము కారే అంత పోరాటం అని ఇవాళ ఒక్కరోజు జయించేసి ఫుల్ జయించేసాను. స్తోత్రం. అబ్బా ఎంత జయం పొందాను. తెల్లారు మళ్ళీ మామూలే. అవునా కాదా? ఏమనుకుంటారు ఇంకా కొంతమంది రేపటి నుండి కదా, ఈగలన్నీ వచ్చి పిడతలన్నీ వచ్చి నీళ్ళు రక్తం అయిపోయి అంత దరిద్రం అంత బాధపడిపోయి యెహోవాను కొద్దిగా వేడుకోవా అన్నాడు. ఎవరు? ఫరో. అంటే మరి ఎప్పుడు వేడుకోవాలి చెప్పు అంటే రేపు. ఒరి ఇవాళ సామాన్కి సచ్చేది ఇవ్వాలి కదా, ఇప్పుడు బాధపడుతున్నావు కదా, ఇంకా ఎప్పుడు అంటారు ఏంటంటే ఇప్పుడే అనొచ్చు కదా. రేపట. ఈ రేపంతా ఫరోది, మనదిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేడే, నేడే మనది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీకెప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆలోచనలో నీకొచ్చి అది గుర్తు చేశాడో దాన్ని ఓడించుటకు నేడే తీర్మానం చేసి ఆ దరిద్ర నిద్రను నేడే జయించుదుముగాక. హల్లెలూయా. ఏమండి, పేతురు మొదటివాడండి. మంచి పరలోకము నుండి ఏలియా మోషే దిగి దేవునితో మాట్లాడుతుంటే అసలు ఏం అర్థం కావట్లే. అన్ని సువార్తలు మీరు చదివిన లూకా సువార్తలు వివరంగా రాశాడు. ఏమని? ఇక్కడ 3 పర్లశాలు కడదాం మీ కోటి ఆలకుడు అనడా? తను ఏం మాట్లాడుతున్నాడు తనకి తెలియకుండానే మాట్లాడాడంట. మళ్ళీ అలాంటి ప్రమాదం ఏమన్నా వస్తుందేమో నా భయం. దేవునికి మహిమ కలుగును గాక. వాడే కాదు, నిద్రపోయేవాడు ఎవడైనా. హలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అలాంటి మత్తులో ఉండి మనం ఏం ప్రార్థన చేస్తాం, ఏం మాట్లాడతాం, ఏం తెలియకుండా అయిపోద్ది కదా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నియమం ప్రకారం పోరాడాలి. దేనితో యుద్ధం చేసినను ఆ పాపములో మనం పోరాటం చేసేటప్పుడు దానిని రక్తము కారునంతగా పోరాటం చేయాలి. అంటే అంత శ్రమ పడాల్సి వస్తుంది అని తెలితే అదెంతలేండి అనకూడదు. నువ్వు అనకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, నేను చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవాలి అని దేవుడు దేనిని పాపం అన్నాడో, దేనిని జయించమన్నాడో అన్ని విషయాల్లో కూడా నువ్వు సీరియస్గా తీసుకొని దాన్ని మీరు జయించాలి. ముందే దేవుడు హెచ్చరించాడు, నేను జయించమన్న 7 జాతుల్లో దేనినైనా మీరు వదిలిపెట్టేస్తే అది మీ కళ్ళల్లో శూలాలుగా మీ పక్కంలో అంత మాత్రమే కాదు, నేను వారికి ఏం చెయ్యాలనుకున్నాను అది మీకు చేస్తానన్నాడు. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా
దేవుని సన్నిధిలో మనం ఉండాలి. వాక్యమును చాలా సీరియస్గా, సీరియస్ భక్తి చేస్తానని నన్ను అంటాడు. వీడు మాటలోనే సీరియస్, భక్తిలో ఉండదు. వాడికి తెలుసు, నేను మీ హిడు దొరికాడులే నాకు అనుకుంటాడు. కాబట్టి అందుకే నేను పదే పదే చెప్తున్నా, పాపముతో పోరాడుటలో మనము రక్తము కారునంతగా పోరాటం చేయాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పాపాన్ని జయించి పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికే కదండి ప్రభు. అదన్న తర్వాత బ్యాప్టిజం కదా, అవునా కాదా? యేసు ప్రభు దేవుడు అని మొదలకి ఇవన్నీ వదిలిపెట్టి ఫుల్ తాగి వచ్చినోడు యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటున్నానంటే బ్యాప్టిజం ఇస్తాడా పాస్టర్? అక్కడికి మారు మనసు వచ్చినట్టేనా? ఇవన్నీ దాటాకే కదా రక్షణకు వచ్చేది. అవన్నీ వదిలేసి ఆ తర్వాత ఆయన దేవుడని, రక్షకుడని, ఆయన నా కొరకే దిగొచ్చాడని, నా కొరకు మరణించి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించిన దానిని నువ్వు నోటితో ఒప్పుకుంటే, నీ ఒప్పుకున్న నీ అంతరంగంలో జరిగిన ఈ చక్కని నీతి కార్యానికి రుజువుగా బ్యాప్టిజం అనే ముద్ర వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా క్రైస్తవులు అనబడిన వారిలో కనపడేది ఏంటి అంటే, ముందు బాప్తిజం తీసుకున్నాక తీరుగా మారుమనసు పొందుతున్నారు. నో, ముందు మారుమనసు వచ్చాకే బ్యాప్టిజం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పొందామంటే తొంగి చూడరు కదా, నిజమే నన్ను నమ్ముతారు దైవజనులు, కానీ వీళ్ళది నిజమైన మారుమనసు కాకపోవచ్చు. అందుకే ప్రకటన గ్రంథంలో, లేఖల్లో కూడా మీరు మారుమనసు పొందండి, మారుమనసు పొందండి, ఈ తప్పు నీ మీద మోపాల్సి వస్తుందని దేవుడు చెప్పాల్సిన అవసరత వచ్చింది. కాబట్టి ఇవన్నీ దాటుకుంటూ మనం వస్తే లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం అనుకుంటా, 25 చూద్దాం. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంటే సామాన్యంగా ప్రవేశించాలంటే కుదరదు. ఇరుకు మార్గం అంటే రక్షణ మార్గమే, అవునా కాదా? దీనిలో ప్రవేశించడానికి కూడా పోరాటం. అంటే మారు మనసు పొందడానికి ఒక పోరాటమే, పాపాన్ని వదిలిపెట్టడానికి ఒక పోరాటమే. దేవుని సన్నిధిలో యథార్థమైన మనసుతో, పశ్చాత్తాపముతో ఆ పాపాలను ఒప్పుకొని కన్నీటితో బ్రతిమలాడుకోవడం ఒక పోరాటమే అవుతుంది. చాలామందికి ఏడుపు రాదు. మీరు ఊకూకిని ఏడుతారని అంటారు, ఊకూకిని రాదు. ఆ పాకానికి వచ్చినా వస్తుందండి, ఊకనే ఎందుకు వస్తుంది? అవునా? ఇలా కాదు, రాదు. నేను ఏడవనండి, అందరి ముందు ఏడవను. అందరి ముందే ఏడ్చాడు, దేవాలయంలో ఏడ్చాడు. నిజంగా వచ్చినోడికే ఆపుకోలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి మంచి యాకోబే కన్నీరుతో దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నాడంట. దేవునికి మహిమ కలుగున గాక. ఆ సిచ్యువేషన్ వచ్చింది కనుక ఏడ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మగసిరి కలవాడై యెహోవా సన్నిధిలో మొరపెట్టాడు, పోరాడాడని వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే సిగ్గుపడక్కరలేకుండా దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకొని కన్నీటితో ఆయన పాదాలు కడగడమే మగసిరితనం. దేవునికి మహిమ కలుగనగాక. వాడరా కరెక్ట్ అని అంటాడు చూడు దేవుడు. అందుకే సొలొమోనుతో దేవుడు అలా నాన్న చెప్పాడు, ఒరే నేను చచ్చిపోతున్నాను కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నాశనం చేసుకోకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా దేవుని కట్టడలు, ఆజ్ఞలు నడుచుకున్నలా నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేయి అన్నదానికి ఏముందంటే, ఎస్ నువ్వు ఒక మనిషివని రుజువు చేసుకోరా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి అంటే ఎవడు? ఆయన చెప్పినట్టు చేసేటోడు, ఆయనలాగా ఉండేటోడు. దేవుని మహిమ కలుగునగా. ఎందుకంటే అలాగే కదా దేవుడు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి మనము కూడా అలాగ నీవు దేవుని కొరకు నిలబడగలిగిన, రోషము కలిగిన ఒక వ్యక్తివి అని నువ్వు రుజువు చేసుకోవాలి. ఆయన పోలికలో చేస్తే నేను ఆయన పోలికలో బ్రతకడానికి నిర్ణయించుకున్న మనిషిని అని నువ్వు రుజువు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే రక్షణ అనేది పొందుకోవడం పోరాటంతో కూడినదేనని, ఆ మార్గములో ప్రవేశించడమే పోరాటమని మనం గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అనవసరంగా ఒక బండ సందులో దూరి అది పోరాటం అని అవతలికి వెళ్తే మోక్షం అని పాపం తిప్పలు పడుతున్నారు జనం. నో 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 నో. ఓకేనా? దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన ఈ పోరాటాన్ని మనము చేద్దాం. అది చాలా ఇరుకే, చాలా కష్టమే. కానీ నువ్వు అందులో కనుక జయం పొందితే నీకన్నా ధన్యులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. అది చేత కాకనే చాలామంది విశాల మార్గాన్ని ఎంచుకొని వెళుతున్నారు. కనుక మనము ఈ పోరాటాలన్నిటిలో కూడా విజయం పొందడానికి మనలను మనము సిద్ధపరచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞాపకం ఉంచుకుందాం, 7 జాతులను దేవుడు జయించమంటే దేన్ని వదిలిపెట్టారు? అది వారికి శాపంగా మారింది, అది వారికి నష్టదాయకమైంది, మరలా వారి తరాలను వెంబడించింది. ఈ యొక్క ఇశ్రాయేలు కాలం ఎక్కడా? ఎస్తేరు కాలం ఎక్కడ? అక్కడ దాకా వచ్చాడా లేదా? ఎస్తేరు ఏమన్నదో మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఆ 9వ అధ్యాయంలో, అమ్మా అందరూ అయిపోయారు, ఇంకేం చేయాలి తల్లి, ఇంకేం చేయాలని అడుగుతున్నాడు రాజుగారు. ఇంకా అసలు శేషము లేకుండా అందరం చంపేయండి అన్నదా లేదా? దేవునికి మహిమ కలుగనగాక. హల్లెలూయా. అందుకే ఆమె పేరు మీద ఒక పుస్తకం రాయబడింది. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని గురించి మనమన్న బుక్ రాద్దాం, మన గురించి ఒక బుక్ అన్న రాయబడాలి. అది అట్లా బతుకుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతమ్మ, ఎస్తేరమ్మ, 2 ఆడోళ్ళ గురించి చక్కని బుక్ రాశారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా అలాంటి బాటలో నడుచుకుందాం. పోరాటములో మనం విజయం సాధిద్దాం. నియమం ప్రకారం పోరాడదాం. పాపముతో పోరాడుటలో రక్తము కారేంతగా పోరాటం ఉంటుంది. నేను చాలా సులువుగా జయించానని చెప్పేది అబద్ధం అవుతుంది. ఎవడో ఎక్కడో ఇంత మాట మిగిలిపోయింది. కాబట్టి పరిపూర్ణమైన విజయం మనకు రావాలంటే ఆ పోరాటం రక్తము కారునంతగా మనం పోరాడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య శిలువ మరణానికి ముందు ఆయన చెమట రక్తపు బిందువులుగా మారింది. అవును, సాతానుగాడు అడ్డుకుంటున్నాడు. జయించడానికి వీలు కాదేమోనన్నంతగా దేవుడు అందుకే చాలా ప్రార్థన చేసి బుమ్మారు పదే ఆ మాటలే పలికి మొరపెట్టి ఆయన విజయం సాధించాడు, సమాధిని గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనమందరము దేవుని సన్నిధిలో ఆత్మకు శరీరమునకు నిత్యము పోరాటమేనని గలతీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనకు చెబుతూ ఉంది. శరీర కార్యాలు ఎన్ని అని అక్కడ వివరంగా రాసి పెట్టాడు. బైబిలే మన చేతిలో ఉంది, వాక్యమే మనకు అందించబడుతుండగా మనమన్నీ ఆ టిక్కులు పెట్టుకుందామండి. ఎవరు మనకు విమర్శించక్కర్లే. టీచర్ అమ్మలాగా బెత్తం పట్టుకొని ఇది చేసావా అని అనక్కర్లే కదా. నీ మనస్సాక్షి నీకు దైవ ప్రతినిధిగా నీ లోపల దేవుడు పెట్టాడు. అదే అడుగుది, ఎవరు అక్కడ అడగక్కర్లే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధైర్యంగా మనస్సాక్షి మీద నేరం లేకున్నట్లుగా నువ్వు ధైర్యంగా టిక్కులు పెట్టుకో. 19, 15 ఉంటాయి అమ్మా, 15 ఏమో ఉంటాయి. ఆ 15లో అందులో మీరు గమనించినట్లయితే పై కనపడే ఉన్నాయి, లోపల అన్నీ ఒకే జాబితాలో రాశారు కదా, అన్నీ ఒకే శరీర కార్యాల్లో రాశారు కదా. ఓకేనా? అసూయ కనబడద్దా? మత్సరం కనబడుతుందా? ఓకే, కనబడదు. విగ్రహారాధన కనబడుతుంది. వ్యభిచారము, త్రాగుబోతు కనబడతాయి. అంటే కనబడే పాపం, కనబడని పాపం ఒకే లిస్టులో రాశాడు దేవుడు. అంటే ఒకే విధంగా ఎంచుతున్నాడు దేవుడు. కొంచెం కోపం అండి, కొంచెం అసూయ అండి, కొంచెం మచ్చరు అంటే అది కూడా ఈ పెద్ద పాపంతో సమానమే. నువ్వు అనుకుంటున్నావు అది చాలా పెద్ద పాపం అని, ఇది కూడా అంతా పెద్ద పాపమే కదా. అందుకనే ఆ లిస్ట్ అంతా మనం చదువుకుంటే ఏం చేయాలి? ఆత్మ ఏమంటుంది? ఇవన్నీ చంపేసే అంటుంది. శరీరం అంటుంది అప్పుడే కాదు అంటుంది. ఓకేనా? ఒకదాన్ని పక్కకు పెట్టి నేను చంపేశాను అంటుంది. అందుకని ఆత్మ ఊరుకోదు, ఎప్పుడు నిత్యము రెండిటికి పోరాటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? సమూల నాశనం చేయాలి. ఈ దేన్ని మీరు పక్కకు పెట్టారు దాంతో మళ్ళా మనకు మరణము వస్తుంది. కాబట్టి
తప్పకుండా వాటిని జయించడానికి మనము నూతనమైన వ్యక్తులుగా మారి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకు 15 రోజుల ముందే మనల్ని హెచ్చరించాడు. దేవునికి మహిమ కలుగనగా. అది నేను అనుకుంటున్నా. మీరు అవన్నీ మాకు చిన్నప్పుడే తెలుసు అని అప్పటిదాకా అలాగే ఉంటే నేనేం చేయలేను. దేవునికి మహిమ కలుగనగాక. హల్లెలూయా. ప్రతి చిన్నది దేవునికి నచ్చనిదే. ఆ నచ్చనిదే ఏంటంటో గ్రంథంలో రాశాడు. దేవుడు మెచ్చనివి రాశాడు. అలాగే స్త్రీల కుటుంబంలో నేర్చుకున్నాం. అసహ్యమైనవి అని రాశాడు. ఎక్కడ రాశాడు నాన్న? సామెతల్లో ఉంది. దేవుని దృష్టికి అసహ్యమైనవి కలవు. చక్కగా రాశాడు. ఏంటేంటో రాశాడు. అవన్నీ మీరు చదువుకుందాం. నాలో ఇది లేదు, నేను దీన్ని జయించేశాను, దేన్ని యథార్థంగా నువ్వు టిక్కు పెట్టుకోగలిగితే నీకన్నా ధన్యులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు 23వ వచనం అనుకుంటా బిడ్డ, గలతీ పత్రిక 5లో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ కలుగునగాక. ఎంత చక్కని మాటను దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము సిలువ వేసే వారంగా ఉండాలి. వాటన్నిటినీ సిలువ వేస్తే ఇక అది సిలువ వేస్తే చచ్చిపోద్దా? సగం సిలువ ఎవరు వేయరు కదా. కాబట్టి దాన్ని సిలువ వేద్దాం. దేవునికి స్తోత్రం. దుష్టుడి యొక్క ఆ పాప పత్రం మన మీద రుణముగా ఉన్న పత్రాన్ని దేవుడు ఏ విధంగా మేకులతో సిలువ కొట్టాడో ఈ లిస్ట్ అంతటిని మనం కూడా సిలువ వేసేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అప్పుడే మనకు పూర్తి విజయం వచ్చినట్టుగా మనం గుర్తెరుగుతాం. మనము నిజముగా జయవీరులముగా ప్రభు కొరకు నిలబడతాం. 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనమా 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును నేను ముచ్చి తిని ఇక మీదట నాకు కిందేమంటాడు నాన్న, నా కొరకే కాదు, ఆయన తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. అది నాలాగే కాదు, నేనే కాదు, నాలాగా పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా అది దొరుకుతుంది. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుడికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేదు, ఫలాని వాళ్ళని స్త్రీ అని పురుషుడని భేదం లేదు, ఫలాని జాతి ఫలాని వారిని లేదు. ఎవరు ఆయనకు భయపడతారో వాళ్ళని ఆయన హెచ్చించేవాడు, ఎవరు ఆయనకు లోబడతారో వారిని ఆయన గమనించే, అందరికీ ఆయన సమానంగానే చేసే దేవుడని మనకు తెలుసు. కాబట్టి తప్పకుండా సౌలులా మనం ఫెయిల్ అవ్వద్దు, ఇంకొకరిలా మనం ఫెయిల్ అవ్వద్దు. మనము ఆ శరీర సంబంధమైన ప్రతిదానికితోనే మనకు యుద్ధం గనక వాళ్ళు ఎవరిని చివరి వరకు మిగిలించారో వాళ్ళతోనే వాళ్లకు మళ్ళా ఇబ్బంది వచ్చింది కనుక దేవుడు అన్నాడు వారిని పూర్తిగా నిర్మూలం చేయమన్నాడు. వారు మిగిలించిన వారి మీద వారికి కలిగిన నష్టాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా గ్రంథంలో రాశాడు. సౌలు ఒకరిని మిగిల్చాడు, దావీదే చంపాడు. ఇశ్రాయేల్ అయిన వారు యెబూసీయులను మిగిలించినప్పుడు దావీదే దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ సెంటర్ పాయింట్ స్వాధీనం చేసుకుని దేవునికి అది అప్పగించాడు. కనుకనే నా మనస్సు గెలిచావని నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఏది కోరుకుంటానో అదే చేస్తున్నాడు దావీదని దేవుడు మెచ్చుకున్నాడు. కనుక ఆయన కోరుకున్నదే మనం ఆయనకిద్దాం, ఆయన అడిగిందే మనం ఆయన కోసం చేద్దాం. మనసు ఇవ్వమన్నాడు, హృదయం ఇవ్వమన్నాడు, నీ జీవితాన్ని ఇవ్వమన్నాడు, సమస్తాన్ని నువ్వు సిలువ వేయమన్నాడు. క్రీస్తు యేసు సంబంధులు అన్నాడు. నువ్వు క్రీస్తు యేసు సంబంధివేనా? సంబంధివైతే శరీరమును దాని ఇచ్చలతోనూ వాటన్నిటితోనూ దురాశలతోనూ నువ్వేం చేయాలి? సిలువ వేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా చెయ్యకుండా మనం ఉన్నామనుకో, 1 సమూయేలు 16 మొదటి వచనం చదవండి.
అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? చాలు. దేవుడు ఎప్పుడైతే అతని యొక్క చర్యను గమనించాడో అప్పుడే దేవుడు ఆయన పక్కకు పెట్టాడు, విసర్జించేశాడు. ఓకే, సదాకాలం ఉండాలనుకున్నాడు కానీ త్రోసేసాడు, తన సన్నిధిలో తన లిస్టులో నుంచే తీసి పారేశాడు. ఈ సమయాలు ఎడుతా ఉన్నాడు, ఏమని, అయ్యా నేను అభిషేకించాను, ఫస్ట్ రాజు ఆయన ఇలాగైపోయాడు ఏంటి, ఇలాగైపోయాడట, పిసమహా నేను విసర్జించిన కోసం నువ్వు ప్రార్థన చేయొద్దన్నాడు. దేవుని సేవకులకు దేవుడు చెప్పే గడియ వస్తుంది, అది రాకుండా మనం చూసుకుందాం. నేను ఫలాని వాడిని పక్కకు పెట్టేశాను, ఎప్పుడో విసర్జించేశా, నువ్వేంటి వాడి కొరకు ప్రార్థన చేస్తున్నావంటే ఇక నిన్ను కాపాడే దిక్కు లేదు. ఈయన యాజకుడు అయితే ఆయన ప్రధాన యాజకుడు, వీళ్ళు కాపరులు అయితే వాళ్ళు ఆయనకు ప్రధాన కాపరి. ఈ కాపరి ఆయనకు ఆత్మలను అప్పగించాల్సి ఉంది గనక ప్రధాన, అవునా? టీచర్లు, హెడ్ మాస్టర్ ఉందా? ప్రతి ఆఫీసులో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ బాస్ ఉంటాడు కదా. కాపరులందరికీ ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. దుఃఖముతో కన్నీటితో ఒక్కొక్కరి నిమిత్తమై వాళ్ళు చేసి ప్రార్థనలు, ఎందుకంటే ఈ ఆత్మను దేవుని దగ్గర నిష్కల్మషంగా అప్పగించాలని. ఒక్కొక్కరి విషయమై దేవుడు అంటాడంట, ఎందుకు ఏడుస్తావు అనవసరంగా, ఏడవద్దు, నేను అతన్ని విసర్జించేశాను, అతని కొరకు నువ్వు దుఃఖపడొద్దు అని చెప్తాడంట. మన కొరకు ఒక కాపరి, ఒక సహవాసం, ఒక దైవజనుడు ప్రార్థించేవాళ్ళు లేకపోతే మనకు చాలా నష్టం అన్న సంగతి మనకు అందరికీ తెలుసు. అలా అనుకోలేదండి, మా ప్రార్థన మనం కాపాడుతుంది అనుకున్నామే ఇప్పటిదాకా. అలా అనుకుంటే మనల్ని ఇక్కడికి కాపరత్వం కిందికి పంపించడు. కాపరు లేని గొర్రెల్లా ఉన్నారని దేవుడు ఏమన్నాడు? కనికరపడి బాధపడి కాపరుల కొరకు వేడుకోండి అన్నాడు. నేను అక్కడ ఏం రాసుకున్నా తెలుసండి, ఆయన చిత్తము నెరవేర్చే కాపరులు లేరు, అందుకే కాపరులు చాలామంది ఉన్నారు. లేరు. సత్యవాక్యమును సరిగా విభజించువారు లేరు. మీకు మీ వలన మీ ఆత్మకు నేను లెక్క చెప్పాలి అని భయముతో కన్నీటితో సేవ చేసేవారు లేరు. అలాంటి కాపర్లు కనుక నీకు దొరికి ఉంటే, ఆ కాపరత్వంలో నీ ఉంటే, నీ కొరకు ఆయన నిత్యం ఏడుస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. సౌలు కొరకు ఏడుస్తున్నటువంటి సమూయేలు దగ్గరికి దేవుడు వచ్చి చెప్పాడు, ఎందుకు అనవసరంగా చేస్తావు, నేను అతన్ని విసర్జించేశాను అని చెప్పాడు. ఆ మాట మనల్ని బట్టి పలకకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? నీవు విసర్జించాల్సిన వాటిని నువ్వు విసర్జించలేదు, నీవు నిర్మూలన చేయాల్సిన వాటిని నువ్వు నిర్మూలన చేయలేదు, అందుకు ఆయన నిన్ను తీసేశాడు అంతే. ఏవేవి నిర్మూలన చేయాలో దేవుడు స్పష్టంగా మనతో బోధిస్తూ ఉండగా, ఏవేవి పక్కకు పెట్టకూడదో దేవుడు చెప్పుతూ ఉండగా, క్రీస్తు యేసు సంబంధులైతే ఏం చేస్తారో చెప్తే కూడా ఆ పాపముతో, నీకు విరోధంగా లేస్తున్న పాపముతో నీవు రక్తము కారునంతగా పోరాటం ఉంది అని చెబుతుండగా నిర్లక్ష్యం చేస్తే నిన్ను విసర్జించాల్సి వస్తుంది, కాపరులతో ఆ మాట చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు బాధపడిన ప్రయోజనం ఉండదు. నువ్వైనా నేనైనా ఆయనకు ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు ఒకటే, సామాన్యుడు కూడా ఒకటే. దేవునికి వందనాలు, హల్లెలూయా. కాబట్టి ఆయనకు పక్షపాతము లేదు, మనందరినీ ఒకేలా ప్రేమించి ఒకేలా ఆయన రక్షించాడు. అలాగే సంఘములో నాటాడు. మనమందరము దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్లుగా యుద్ధం చేద్దాం, పోరాటం చేద్దాం. యుద్ధం చేయకపోవడమే పాపం అవుతుంది. నువ్వు మౌనంగా ఉండడానికి వీలు లేదు. ఆ ఎస్తేరమ్మ రాణి సీట్లో కూర్చుంటే మొర్దెకై ఏం చెప్పాడండి? నువ్వు మౌనంగా ఉంటివా నీకు నష్టం, నీ కుటుంబానికి, నీ తండ్రి ఇంటికి నష్టం. మాకైతే ఎప్పుడు సహాయం వేరొక చోట నుండి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు యుద్ధం చేయకపోతే నీకు నష్టం. కొంతమంది భక్తిగా బతుకుతారు చూసారా, వాళ్ళు దేవుడికో ఏమో చేసేసినాడో ఫీల్ అయిపోతుంటారు. అందుకే బైబిల్ రాశాడు, నీవు నీతిమంతుడు అయితే ఆయనకేం లాభమా అన్నాడు.
నువ్వు భక్తి చేస్తుంటే ఆయనకేం లాభమా? ఒరే బాబు, నీకు లాభం అది. నీకు లాభమై నువ్వు బతకాలి, యుగలు ఆయనతో ఉండాలి అంటే నువ్వు భక్తి చేయి, చెప్పిన మాట విను, యుద్ధం చేయి, యుద్ధములో జయం పొందుకో. అది నీకు, నీ కుటుంబానికి లాభం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యాలన్నీ మనం గ్రహిద్దాం. తప్పకుండా ఇక్కడ ధన్యులమవుదాం, ఆయన రాజ్య వారసులమవుదాం. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. త్వరగా